బిర్యానీ అయితే ఎర్రగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రొయ్యల బిర్యానీ చేయాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి 1.5 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. కేజీ 200 రూపాయలకి నాకైతే వచ్చింది. ఇవే నేను తీసుకున్న రొయ్యలు. ఓన్లీ పెద్ద రొయ్యలు అయితే 350 రూపాయలు చెప్పారు. చిన్నవి పెద్దవి అన్నీ కలిసిన రొయ్యలు అయితే కేజీ 200 అన్నారు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి తక్కువలోనే తీసుకున్నాను. ఇది వలిచి అందులో వేస్తున్నాము. ఎన్ని వస్తాయో ఫైనల్లో చూద్దాము. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రొయ్యలు వాడడం అయితే కంప్లీట్ అయిపోయింది. చెత్త ఎంత వచ్చింది, రొయ్యలేమో కొన్ని వచ్చాయి. 1 కేజీ ఉండొచ్చు దాదాపుగా నెట్ వెయిట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగానే రొయ్యలు ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసి వేపుకుంటాను. రొయ్యల బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తున్నాను. మనం ఇప్పుడు రొయ్యలు వేపాం కదా, ఆయిల్ కొంచెం అది వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు బిర్యానీ ఆకులు, 2 చెక్క మొగ్గలు, 2 పువ్వులు, 2 యాలక్కాయలు, 2 మొగ్గలు వేస్తున్నాను. అవన్నీ వేసి వేపుకుంటున్నా ఫస్ట్. ఇవన్నీ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను. బిర్యానీకి ఎప్పుడైనా ఎక్కువ టమోటాలు వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను. నేను ఇందులోకి ధనియాలు, తెల్లగడ్డలు, అల్లం, 2 చెక్క మొగ్గ అన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మసాలా వేసేస్తున్నాను దీంట్లోకి, బిర్యానీ మసాలా. ఇవన్నీ వేసి వేపేస్తున్నాను. బాగా మసాలా వేపాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేపాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే మసాలా బాగా పట్టద్ది రొయ్యలకి, అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే బాగా పైకి తేలిన తర్వాత నీళ్ళు పోసుకుంటాను ఎసురుకి. నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బిర్యానీకి. ఇవి దీంతో 2 వచ్చాయి. ఇప్పుడు దీంతో కొలత పోస్తున్నాం మనం నీళ్ళు. చూడండి, ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసురు నీళ్ళు పోస్తున్నాను. 4 వేయమంటావా, 3 వేయమంటావా? 3.5. నేనైతే దీంతో 3 పోసేసుకున్నాను. ఇప్పుడు ఎసురు తెల్లేంత వరకు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎసురు అయితే బాగా కాగిపోయింది. నేను ముందుగానే బాస్మతి బియ్యాన్ని కడుక్కొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వడకట్టినట్టు వేయాలి, నీళ్ళతో వేయకూడదు. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు గంటతో కలుపుకోవాలట. కలుపుకొని ఎక్కువసేపు కలపకూడదు, ఎందుకంటే అవి ఇరిగిపోతాయి బియ్యం. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు. ఉప్పు అవన్నీ ఇప్పుడే చూసేసుకోవాలి, మళ్ళీ చూసుకోలేము.
చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. మనం రొయ్యల్లో రంగు కలిపాం కదా, అందుకని కొంచెం కారం కూడా వేసా కదా, అందుకని ఎర్రగా వచ్చింది. మిగిలిన నెయ్యి కూడా వేసేస్తున్నాను. రొయ్యల బిర్యానీ అయితే భలే స్మెల్ వస్తుంది, ఆ వాసనకి కడుపు నిండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, రొయ్యల బిర్యానీ. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి మూత అయితే పెట్టేస్తున్నాను. కాసేపు దమ్ములో పెట్టేస్తాను. 1/2 అవర్ తర్వాత మూత తీద్దాము. లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర చల్లేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను నేను రొయ్యల బిర్యానీ, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మేము నలుగురిమి కూర్చొని మండీ స్టైల్లో బిర్యానీ అయితే తింటున్నాము. చేతిరా తిను, కొంచెం గుడ్డు కూర కొంచెం మెడత తిను. ఇంకేం కావాలా? సరిదా ఇదిగో తిను. కొద్దంట్లో ముద్దు తిందిరా నాయన. ఏమే మామూలుగానే వాళ్ళు నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు. సరే, మీకైతే నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చెప్తాలే, సూపర్. సూపర్ గా అయితే ఉంది. ఫస్ట్ టైం చేశాను నేను రొయ్యల బిర్యానీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ రొయ్యల బిర్యానీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వాడైతే ఇంకా నాకు వైట్ రైస్ కావాలంటున్నాడు. తల్లి అట్టుందా? సూపర్ గా ఉంది. సూపర్ సూపర్.